వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఇదైనటువంటి బాధితుల్ని మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, దాని మీద వచ్చిన వివాదం ముందు ఆయన్ని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పెట్టిన పోలీసులు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, వాటి మీద అలాగే ఆయన బాధితులను పరామర్శించి వాళ్ళకి భరోసా ఇవ్వటం, వాళ్ళ పరిహారం గురించి మాట్లాడటం, ఈ అంశాలన్నీ ఒకటి. తర్వాత లోక్సభలో 2/3 మెజార్టీ సాధించడానికి బీజేపీ కొంతమంది ఎంపీలని వేరే పార్టీ నుంచి ఎంపీలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే టీఎంసీ ఎంపీల్లో చీలిక రావటం అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి సార్. తర్వాత అమిత్ షా ఒక సంచలన ప్రకటన చేశారు, ఇక నుంచి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని. ఇది చాలా సంచలనమైనటువంటి ప్రకటన. సో ఈ అంశాల గురించి మాట్లాడే ముందుగా విశాఖలో ఆ విషాదం, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళటం, అక్కడ ఆయన్ని అడ్డుకోవటం, తర్వాత ఆయన బాధితులతో మాట్లాడటం, చాలా అంశాలు మాట్లాడారు సార్ ఆయన. సో ముఖ్యంగా ఏంటంటే ₹1 కోటి ఏదో వాళ్ళ హక్కు, అది మీరు ఇచ్చేది ఉంది, మీరు కోటి పరిహారం ఎప్పుడు ఇస్తారు అని అంటాం. కానీ తర్వాత మేము కేంద్రానికి లేఖలు రాసాం, ఇలా అనేక అంశాల మీద మాట్లాడారు. దాని గురించి ఒకసారి విజువల్స్ చూద్దాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. జరిగింది ఒక ఘటన జరిగింది, ఆ ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి చూస్తే ఈ ఘటన ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి దోషము లేదు, ఎంప్లాయీస్ చేసిన తప్పిదం ఎక్కడా లేదు. మరి ఈ ఘటన ఎలా జరిగింది అని అంటే, ఈ లిక్విడ్ మెటల్ అనేది ఏదైతే ఉందో అది బకెట్లలో పోసి ట్రాన్స్పోర్ట్ బకెట్లలో పోస్తా ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ మెటల్ అన్నది పొంగి బ్లాస్ట్ అయ్యి దానివల్ల చనిపోవడం జరిగింది. మరి ఎందుకు ఈ పాట్లో పోస్తా ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఎందుకు బ్లాస్ట్ అయింది అని అంటే, మిక్స్ ప్రాబ్లం ఉంది. మిక్స్ సరిగ్గా చేయకపోవడము, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడము, రా మెటీరియల్లో కాస్త కూస్తూ ఇన్ఫీరియారిటీ ఉండడము, వాటిని సరిగ్గా కలపకపోవడం వల్ల, రా మిక్స్లో ప్రాబ్లం వల్ల ఈ బ్లాస్ట్ అనేది, రిన్సింగ్ సమస్యలు, వీటి అన్నిటి వల్ల ఎంప్లాయీకి అనేది ఎక్కడ తప్పు లేకపోయినా కూడా బ్లాస్ట్ జరిగి ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి ఘటనలో మానవత్వం చూపించాల్సిన చోట, హ్యూమానిటీ చూపించాల్సిన చోట ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా నిజంగా అమానవికంగా ఉంది, మానవీయంగా కూడా లేదు. ఒక ఘటన జరిగింది, ఆ ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి చూస్తే ఈ ఘటన ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి దోషము లేదు, ఎంప్లాయీస్ చేసిన తప్పిదం ఎక్కడా లేదు. మరి ఈ ఘటన ఎలా జరిగింది అని అంటే, ఈ లిక్విడ్ మెటల్ అనేది ఏదైతే ఉందో అది బకెట్లలో పోసి ట్రాన్స్పోర్ట్ బకెట్లలో పోస్తా ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఏదైతే, ఇందులో భాగంగానే అప్పట్లో 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఫిబ్రవరి 6, మార్చి 9. దీని తర్వాత మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఇందులో భాగంగానే అప్పట్లో సార్ ఓవరాల్గా అక్కడ చెప్పేది ఏంటంటే, మామూలుగా బాధితులను పరామర్శించడానికి వెళ్ళడం, హుటాహుటిని వెళ్ళిపోయి అక్కడ ఏదో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, లేదంటే అధికార పార్టీ మీద కొంత బురద చల్లటం, ఇవి జనరల్గా జరిగేటువంటి పనులు. కానీ ఆ విధంగా చేయలే. అదేవిధంగా నిన్న అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇద్దరు కూడా వెళ్ళినప్పుడు, మామూలుగా మనం నిన్న కూడా డిస్కస్ చేసాం,
బాధితులు ఏంటంటే తీవ్ర భావోద్వేగాల మధ్య ఉంటారు. ఎందుకంటే అది ఊహించని కెలామిటీ. నిన్న మొన్నటి వరకు వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, కలిసి తిరిగినటువంటి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ మన మధ్య లేరు. పైగా అతి దారుణంగా ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా ఒళ్ళు గగురుపొడిచేటువంటి విధంగా వాళ్ళు ఇలా బలైపోయారని అన్నప్పుడు సహజంగా ఎక్కడ లేని ఆవేశం తన్నుకొస్తుంది. అయితే పాలకులు ఏంటంటే ఒక ఇంటి పెద్దలాగా దాన్ని సంయమనంతో వాళ్ళని కన్సోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళ మీద ఇది చేసిన కుటుంబ సభ్యులు అంటే అబ్సల్యూట్లీ కార్మిక లోకం అంతా ఒక కుటుంబం, కర్షక లోకం అంతా ఒక కుటుంబం. దాంట్లో ఎవరిదైనా కూడా కుటుంబ సభ్యులు పోయినట్టుగానే అంతకంటే ఎక్కువగా కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కదా వాళ్ళు. అలాంటిది వాళ్ళ మీద ఎగిరిపడటం చేయటం అనేది నిన్న చూస్తే అసలు మామూలుగా రాజకీయాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు, సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఇదేం పరామర్శ, ఇది ఏమిటి రాజకీయాలు ఇంత తుచ్చమైనటువంటి రాజకీయాలు అయిపోయాయి, ఇలా ఇదైపోయాయా? ప్రతిదానికి కూడా పిడుక్కి బియ్యానికి ఒకే అన్నట్టుగా అధికార దర్పాన్ని ప్రదర్శించడమే చాలామంది ఎసడించుకున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో అయితే పౌరులందరూ అయితే కూడా వాళ్ళు చాలా అసలు ఇదవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా చాలా ఉత్కంఠగా ఏం మాట్లాడతాడు ఈయన, ఏం చేస్తాడు అని చెప్పాను. కానీ ఎంతో హోందాగా ఏంటంటే ఆ పర్టికులర్ సమస్యగా మాత్రమే పరిమితమై అసలు ముందు కార్మికులు కలిశాడు ఈయన. కార్మికులు కలిసి ఏం జరిగింది టెక్నికల్గా ఏంటి అనేది ముందు తెలుసుకొని ఆ తర్వాత వాటి గురించి మాట్లాడుతూ ఇక ఎక్స్గ్రేషియో విషయానికి వచ్చినప్పుడు మనం నిన్న కూడా అనుకున్నాం కదా, పాలిమర్స్లో బాధితులకి ₹1,00,00,000 చొప్పున ఇచ్చి తర్వాత వెంటనే ఆ సహాయం కూడా హుటాహుటిన అందేటటువంటిది చేయటం, తర్వాత ఆ సందర్భంగా మాట్లాడినటువంటి తీరు కూడా పోయిన ప్రాణాలు నేను తీసుకొచ్చేవలేను కానీ నేను ఇది చేస్తానని చెప్పి మాట్లాడే తీరు కానీ అదంతా కూడా చాలామంది నిన్న మళ్ళీ కొంచెం హృదయంగానే అనిపించాయి అవన్నీ. సో ఆ విధంగా ఇవాళ కూడా డిమాండ్ చేసిందంటే ₹1,00,00,000 ఇది అనేటువంటిది వాళ్ళ హక్కు. సో మరి దానికి అదనంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మరి మీరెంత ఇస్తారు? మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ₹1,00,00,000 ఇస్తామని చాలా పద్ధతిగా వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా మరి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సరైనటువంటి ఇది లేకుండా సెకండ్ గేట్ నుంచి పంపించారని అదంతా కూడా ఫీల్ అయినా కూడా ఏం పట్టించుకోలేదు, దాన్ని ఏం వివాదం చేయదు. ఇది వివాదాలకి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వాళ్ళు కొంత ఆగ్రహం వెలిబుచ్చినా కూడా ఇది సమయం కాదు ఇక్కడ అనేటువంటి దీంతోనే హోందాగా మొత్తం మీద పర్యటన అయింది. అయితే ముఖ్యంగా అసలు ఆయన చెప్పారు టెక్నికల్గా ఆ టెక్నికాలిటీస్ అవన్నీ కూడా మెధానీలో ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ గారు ఆయన మెధానీలో కూడా ఇంచుమించు అలాంటి టెక్నికల్ ఇవే ఉంటాయి. ఆయనకి తెలుసు అసలు ఏం జరిగింది ఏంటనేది. సో సాంకేతికంగా అక్కడ జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే పూర్తిగా ఇది వాళ్ళ నిర్లక్ష్యం. ప్రమాదవశాత్తు ఏదో జరిగిపోయింది అనుకుంటే పర్వాలేదు, కానీ నిర్లక్ష్యానికి కార్మికులు బలైవటం అనేది కరెక్ట్ కాదు. మరి వారు చెప్తున్నట్టుగా ఇది నిర్లక్ష్యమేనంటారా? అయితే క్రమక్రమంగా అక్కడ ఉద్యోగస్తులందరినీ కూడా తగ్గించేయటం, మరమ్మతులన్నిటినీ కూడా సకాలంలో చేయకపోవటం, ఆ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు ఏదో చేయటం అనేది మరి అక్కడ ఇందాక మాట్లాడినటువంటి ఆ టెక్నికాలిటీస్ అసలు అవన్నీ వాస్తవంగా ఏం జరిగి ఉంటుంది అంటారు, ఏం జరుగుతుంది ప్రస్తుతం, దీన్ని ఎలా నిజంగా అయితే వాళ్ళు దాన్ని ఏదన్నా డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు ఏంటని చెప్పేది తప్పు లేదు అని చెప్పేశారండి. ఏమంటారు? విజయబాబు గారికి, మోహన్ గారికి సార్ నమస్కారం. 99 ప్రేక్షకులు మొత్తానికి కూడా. సార్ యాజ్ యూ సెడ్ అంటే దాదాపు ఒక 18 years నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఇంజనీరింగ్ మెకానికల్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్గా మెధానీలో జాయిన్ అవ్వడం జరిగింది. మెధానీ ఈజ్ ఏ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్. ఇది టోటల్లీ మెటలర్జికల్ ప్లాంట్. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏంటంటే ఓన్లీ ఇట్ మేక్స్ ఓన్లీ ఐరన్, బట్ మా దగ్గర డిఫరెంట్ మెటీరియల్స్ అన్నీ కూడా టైటానియం కానీ, మ్యారేజింగ్ స్టీల్ కానీ, లేకపోతే సూపర్లైజ్తో ఉన్నటువంటి 304 స్టీల్స్, స్పెషల్ స్టీల్స్ ఇస్రోలో వాడేవి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా బాడీలో మనం వాడుకునే టైటానియం మెటీరియల్స్, తర్వాత హార్ట్ సంబంధించినటువంటి అనేకమైన మెటల్స్ కూడా మనం తీస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నేను మీ ముందు ఒక అంశాన్ని, అక్కడ మనకి ఒక తారాజులాగా కనబడుతున్నటువంటి ఆ మెరుపు ఏదైతే ఉంటుందో దట్ ఈస్ క్రేన్ సార్. క్రేన్, అది క్రేన్, కాలిపోతున్న క్రేన్, అది కాలిపోతున్న క్రేన్. ఆ క్రేన్ ఏం చేస్తుందంటే నార్మల్గా నేను సార్ 17 years నేను మెయింటెనెన్స్లో పనిచేశాను. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ ఆల్ బ్లాస్ట్ ఫర్నెసెస్, ఆర్క్ ఫర్నెసెస్ అండ్ వ్యాక్యూమ్ ఫర్నెసెస్,
వీటన్నిటిలో అంటే దాదాపు ఒక షిప్లో 1 కోటి రూపాయల మెటీరియల్ మేము మెల్ట్ చేసి పోర్ చేసి బయటికి ప్రొడక్షన్లోకి ఇచ్చేస్తుంటాం. అంటే ప్రతి మెల్ట్ ఎలా ఉంటుందంటే ఒక ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ 75% రావడం కోసం ఎంత జాగ్రత్తగా ఒళ్ళంతా దగ్గర పెట్టుకొని పనిచేస్తాడో ఆ షిఫ్ట్లో ఉండేటువంటి మెల్ట్ తీసే కార్మికులు కూడా, ఇంజనీర్స్ కూడా, సూపర్వైజర్స్ కూడా అంతే అటెన్షన్ తోటి అక్కడ పనిచేస్తారు. బికాజ్ నాట్ ఓన్లీ కాస్ట్, ది సెకండ్ వన్ ఈజ్ the temperature of the molten material near about 1300 degrees to 1600 degrees centigrade. Yes, నేను కూడా 1600 degrees normally it varies, sir. చెప్తున్నారు. It varies according to the material conditions. So say for example it is 1500 to 1600 degrees centigrade material. దీన్ని బ్లాస్ట్ ఫర్నెస్ లో మనకు ఉన్నటువంటి ఒక 3 మెటీరియల్స్ ఇక్కడ స్టీల్ తయారు చేయడం కోసం ఐరన్ ఓర్ ఒకటి ఉంటుంది, తర్వాత కోక్ ఒకటి ఉంటుంది, తర్వాత లైమ్ స్టీల్ ఒకటి ఉంటుంది. ఈ మూడింటినే మనం ఫర్నెస్ లో పెట్టి డిఫరెంట్ ప్రాసెస్ లో దానికి గ్యాస్ ఒక చోట నుంచి, తర్వాత ఎయిర్ ఒక చోట నుంచి ఇచ్చి ఇగ్నైట్ చేసి ఆ ఫర్నెస్ లో దాదాపు ఒక 7-8 గంటలు మనం దాన్ని మెల్ట్ చేస్తాం. ఈ మెల్ట్ చేసే క్రమంలో ఏమవుతుందంటే సార్, ఈ మెల్టింగ్ అయిన తర్వాత జరిగే కార్యక్రమంలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది. ఐ టెల్ యూ వెరీ క్లియర్లీ, మెల్టింగ్ జరిగేటప్పుడు అక్కడ ఫర్నెస్ ఆపరేటర్స్ ఉంటారు. ఇక్కడ నాకు తెలిసి ఫర్నెస్ ఆపరేటర్స్ ఉన్నారా లేరా ఈ చనిపోయిన వాళ్ళు ఒకటి కావాలి. నార్మల్గా ఆ ఫ్లోర్ లో పడినటువంటి మోల్టన్ మెటల్ ఏదైతే ఉందో, లిక్విడ్ మెటల్ ఏదైతే ఉందో, అక్కడ దాదాపు ఒక 8 మంది అక్కడక్కడే బూడిద చేసేసింది. ఇంకొక 6-7 మంది హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళలో ఒక అతను పాపం నిన్న చనిపోయినట్టున్నాడు. రిమైనింగ్ పీపుల్ కండిషన్ ఆల్సో వెరీ బ్యాడ్ ఇట్ సీమ్స్. ఎందుకంటే 90% ఆఫ్ ద బోన్స్ అని చెప్తా ఉన్నారు. 90% అంటే సార్ బాడీలో 40% అనుకునే మన అనుమానం. సో ఇది వాళ్ళు ఏదో హాస్పిటల్లో చేరుంటుందో జరుగుతూ ఉంది. సో ఫర్నెస్ ఆపరేటర్ నార్మల్లీ హీ టేక్స్ మ్యాక్సిమం కవర్, ఐ మీన్ మ్యాక్సిమం సేఫ్టీ ఇవన్నీ తీసుకొని వాళ్ళు చేసే క్రమంలో ఫర్నెస్ నుంచి మెటీరియల్ని, మెల్టెడ్ మెటీరియల్ని ల్యాడర్లోకి టర్న్ చేస్తాం. ఆ టిల్ట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా చాలా కేర్ఫుల్గా ఆ టిల్టింగ్ అప్పుడే ఫర్నెస్ లో నుంచి మెటీరియల్ వచ్చి ల్యాడర్లో పడేటప్పుడు ఇక్కడ ఫ్లేమ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇందాక ఒక అంశం, ఈ ల్యాడర్లో ఏమన్నా మనం రిన్సింగ్ చేసినప్పుడు ఆ మెటీరియల్ మొత్తం, లిక్విడ్ మెటీరియల్ మొత్తాన్ని కూడా కింద ఏమన్నా గ్యాసెస్ ఉంటే దాన్ని కార్బన్ తోటి మనం ఏం చేస్తామంటే గ్యాస్ని పంపించేసి స్టిర్లింగ్ చేస్తాం. ఇట్లా మొత్తం తిప్పినట్టు కొండలో పెరుగును కానీ మజ్జిగ చేయడం కోసం ఎలా తిప్పుతాం, కవ్వం పెట్టి తిప్పినట్టుగా. సో చేసే క్రమంలో ల్యాడర్ ఫర్నెస్ నుంచి ల్యాడర్లోకి మెటీరియల్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం. విత్ షూ కానీ, సేఫ్టీ షూ కానీ, హెల్మెట్ కానీ, డ్రెస్ కానీ, ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం. అయితే అక్కడ ఏ ప్రమాదం లేదు. ఫర్నెస్ నుంచి ల్యాడర్లోకి మెటీరియల్ వచ్చేసింది. ల్యాడర్ నుంచి ఒక క్రేన్ ఆపరేటర్ క్రేన్ తీసుకొని వస్తాడు. ఈ క్రేన్ ఒక చైన్ తోటి ఉంటుంది. ఆ 2 హుక్స్ తీసుకొని ల్యాడర్ని మన పొజిషన్లోకి తీసుకొని మళ్ళీ దాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ చేసే దగ్గరే నాకు తెలిసి ఆ క్రేన్ చూడండి మొత్తం తగలబడిపోయింది. అక్కడి నుంచే మోల్టన్ మెటల్ మొత్తం కూడా లిక్విడ్ మెటల్ పోర్ అయిపోయింది, అది బయటకి ఎక్స్పోజ్ అయిపోయింది అని చెప్తున్నారు. ఎక్స్పోజ్ అయ్యి కింద పట్టడానికి కారణం ఏమైంటుంది? ఇక్కడ హీర్ ఇస్ ద క్రక్స్. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మెయింటెనెన్స్ ఆ క్రేన్ ఆపరేటర్ని ఆయన ఉన్నాడు లేదో తెలియదు, ఎవరు చెప్పట్లా. చనిపోయిన కార్మికులు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎవరు చెప్పలేదు ఇప్పుడు దాకా. దానిలో క్యాజువల్ ఎంప్లాయీస్ ఎంతమంది, రియల్ ఆపరేటర్స్ ఎంత, ఫర్నెస్ ఆపరేటర్స్ ఎంతమంది, క్రేన్ ఆపరేటర్ ఉన్నాడా, లేకపోతే ఫ్లోర్ లో ఉండేటువంటి షిఫ్ట్ ఇంజనీర్ ఉన్నాడా, లేకపోతే షిఫ్ట్ ఇంజనీర్ తోడుగా వాళ్ళ బాస్ ఎవరైనా మేనేజర్ ఉన్నాడా, ఇవన్నీ కూడా ఇంకా చెప్పలేదు, సరిగా చెప్పట్లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వెన్ ఐ కాల్ టు సంబడి, నా కలీగ్స్ మిధానిలో పనిచేసిన వాళ్ళు, అంతకుముందు మెటీరియల్స్ లో ఉన్నటువంటి వాళ్ళని నేను కొంతమందిని ఫోన్ చేసి కనుక్కుంటే స్టీల్ ప్లాంట్ లో వాళ్ళు చెప్పినట్టు రీజన్స్ ఏమున్నాయంటే మొత్తం కూడా మెయింటెనెన్స్ అనేది ఈ ప్లాంట్ కి లేకుండా పోయింది. ఇది మెల్ట్ షాప్ 2 అంటాం సార్. నార్మల్ గా మెల్ట్ షాప్ 1, 2, 3, 4 ఇలా కెపాసిటీని బట్టి ఉండిపోతూ ఉంటాయి. సో ఈ మెల్ట్ షాప్ లో జరిగినటువంటి అంశం ఏంటంటే అక్కడ ఫర్నెసెస్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న రోలర్స్ కానీ, అది కోల్డ్ రోలింగ్ లేకపోతే హాట్ రోలింగ్ ఈ విధంగా కొంత రోల్ చేసుకునే టైంలో వాటికి కూడా ఎక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా పూర్ మెయింటెనెన్స్ ఉందట. దీనికి ఎవరు కారణం? ఖచ్చితంగా మేనేజ్మెంట్ కారణం. సేఫ్టీ సరిగా లేకపోతే సేఫ్టీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్ దానికి ఒక ఆల్మోస్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి, జనరల్ మేనేజర్ దగ్గర నుంచి కింద దాకా చాలా మంది మ్యాన్ పవర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా సరిగా దాన్ని సేఫ్టీ మెటీరియల్ ఆ ఏరియాలో మెల్టింగ్ జరిగే జోన్లో 100% చూస్తున్నారా లేదా? ఈ 2 జరగాలి. ఈ 2 జరిగే
పర్ఫెక్ట్ గా జరిగితే యాక్సిడెంట్ దానికి మనం ఈ కారణాలు తర్వాత ఎత్తుతాం కానీ జనరల్ గా ఈ రెండు జరిగితే యాక్సిడెంట్స్ తగ్గుతాయి, చాలా వరకు తగ్గుతాయి. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడం కోసం వీళ్ళు గత 5-6 సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాల మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిస్టమేటిక్ గా ఈ రోడ్ ట్వైస్ లెటర్ టు ది సెంట్రల్ గవర్నమెంట్, లైక్ డైరెక్ట్లీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ స్టీల్ ప్లాంట్ దీనికి ఒక చరిత్ర ఉన్నది, ఇది చారిత్రాత్మకమైనటువంటి అమరుల త్యాగాలతో వచ్చినటువంటి దీన్ని మీరు ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు, ఇట్స్ పబ్లిక్ సెక్టర్ క్లియర్ గా చెప్పాడు. సో ఇప్పుడు దాకా దేవుడి దేవల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం లెక్కలేనట్టుగా సార్ విజయబాబు గారు నిన్న వాళ్ళకి సమాధానం ఎలా చెప్పారో కార్మికులు అడిగిన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే తెలుగుదేశంలో ఉన్న ఇద్దరు నాయకులు కానీ ఆ ఇద్దరు కూడా ఎలక్షన్ టైంలో మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడుతుంది వేరు. ఎందుకు అంతలా అది ఫర్నేస్ అయితే బరెస్ట్ అయింది, ల్యాడల్ అయితే బరెస్ట్ అయిపోయింది, వీళ్ళు ఎందుకు బరెస్ట్ అయ్యారో తెలియట్లా. మీరు ఇందా చాలా చక్కగా చెప్పారు, పాపం చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు బాధలు ఉంటాయి, వాళ్ళ ఆపరేషన్ ఉంటుంది, వాళ్ళ చాలా ఇది ఉంటుంది, వాళ్ళు సరిగా మాట్లాడి దగ్గర తీసుకోవాలి. కానీ వాళ్ళతో పోటీ పడి మనం కూడా గొడవ పడితే చాలా ప్రమాదాలు ఉంటాయి. ఇక్కడ జరిగినట్టు అంశం ఏంటంటే అక్కడ కార్మికులకి భద్రత లేదన్న విషయం. మ్యాన్ పవర్ హెస్ బీన్ రెడ్యూస్డ్ లైక్ ఎనీథింగ్. దాదాపు 18,000 మ్యాన్ పవర్ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ 8,800 కుదించబడ్డాయి. 8,800 ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్, అంటే 18,000 మంది. నేను పబ్లిక్ సెక్టర్ లో పనిచేసినట్టు చెప్తున్నా, బిహెచ్ఎల్ కానీ, మిధాని కానీ, బీడీఎల్ కానీ, డిఎంఆర్ఎల్ కానీ, డిఆర్డిఓ కానీ, డిఎల్ఆర్ఎల్ కానీ, ఆర్సీఐ కానీ, ఓఎన్జీసీ కానీ, లేకపోతే బిహెచ్పి కానీ, ఇవన్నీ చూస్తే ఆ టైంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్స్ ని దేవాలయాలు ఉంటాం సార్ మనం. ఎంప్లాయ్మెంట్ ఈస్ కన్సర్న్, లేదా దేశానికి కావాల్సిన ప్రొడక్షన్ యూనిట్స్ అంటాం. వీటిలో తీసేటప్పుడు మ్యాన్ పవర్ ని దాదాపు ఒక 10,000 మందిని తీసేశారు సార్. రీసెంట్ గా ఏం జరిగిందంటే వాళ్ళ అదృష్టవంతులేమో, రీసెంట్ గా విఆర్ఎస్ పేరుతోటి ఆల్ ఇంజనీర్స్ మేనేజరియల్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా వీళ్ళని మీరు పోకపోతే మిమ్మల్ని స్టేట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, టాటాకి ట్రాన్స్ఫర్ చేస్తాం, మిమ్మల్ని అడ్డు పంపిస్తాం భయపడిపోయి. నిన్న చాలా మంది వాళ్ళ కార్మిక నాయకులు కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో మేము పనిచేస్తున్నాం ప్రతి ఎంప్లాయీ కూడా. తర్వాత ఏంటంటే అక్కడ ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదని చెప్పి ఆ మెయిన్ గేట్ దగ్గర ముఖద్వారం దగ్గర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టెంట్ వేసుకొని ఉంటే సరే వాళ్ళని చేసుకునేవ్వండి మనం అని చెప్పని అని అంటే వాళ్ళు కంటిన్యూస్ గా అక్కడ ఆ టెంట్ కంటిన్యూ అయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బెదిరించి మరి ఆ టెంట్ ని పీకేసి అక్కడి నుంచి అసలు వీళ్ళకి థ్రెట్ అనేది స్టార్ట్ అయింది అనేది వాళ్ళు చెప్పారు సార్. ఎగ్జాక్ట్లీ సార్, ఆ టెంట్ అనేది ఇప్పుడు లేదు సార్. వాళ్ళు కనీసం వాళ్ళు నిరసన తెలియజేయడానికి కూడా ఒక ప్లేస్ లేకుండా చేశారు. ఎట్లా చేశారు? 6,000 మందిని వీళ్ళు మన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 6,000 మంది, వాళ్ళు కూడా కొంత ట్రైన్ అయినటువంటి వాళ్ళే, వాళ్ళు మొత్తాన్ని ఒకేసారి తీసి పడేశారు. ఇప్పుడు ఏమైందంటే ప్రజలు 2 షిఫ్ట్లో చేయాల్సిన పని 1 షిఫ్ట్ లో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ శాలరీస్ సార్ విజయబాబు సార్, శాలరీస్ ఏంటో తెలుసా? మీరు మామూలుగా పని చేసుకొని సాయంత్రానికి సంపాదించుకొని తినంటారు అంటారు చూడండి, డైలీ వేజెస్ లాగా. వాళ్ళకి 4 నెలలు జీతాలు బకాయి లేదు, ఇంక లేదు సార్, ఇవ్వలేరు, వాళ్ళు కావాలని ఇవ్వట్లేదు. ఎందుకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు తీసే ప్రొడక్షన్ రేపు మార్కెట్కి వెళ్ళి దీనిలో ప్రాఫిట్ వస్తేనే మీకు జీతాలు. దిస్ ఇస్ వాట్ ఇప్పుడు మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటాం కదా రైతులకి. మీరు పండిన పంటకి మాకు సపోర్ట్ ఇచ్చి తీసుకుంటారు బాబు అని తీసుకోరు. అది కూడా గ్యారెంటీ లేకుండా ఎంప్లాయీస్ కూడా వాళ్ళు చేస్తేనే మీకు సాయంత్రానికి జీతం లేదా నెలకు జీతం అనే దశలో తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీ ఎంప్లాయ్ ఈజ్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ అండి. తక్కువ ఎంప్లాయీస్ ఎక్కువ పని చేయాలి. దేర్ ఇస్ నో స్కిల్డ్ లేబర్. విశాఖలో పౌరులు చాలా మంది ఎవరు మీరంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్. ఆ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే వాళ్ళు ఎంతో కంఫర్టబుల్ గా వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ పిల్లలు విదేశాల్లోకి పంపించడం చదివించడం అదే అంత కంఫర్టబుల్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఇలాంటి పరిస్థితులు అంటే చాలా దయనీయమైన పరిస్థితి అనే చెప్పాలి. మరి ఇవి గవర్నమెంట్స్ ఎలా అవుతాయి అనేది నాకైతే అర్థం కావట్లేదు. కానీ సార్ ఇక్కడ ఇందాక మీరు చూపించిన ఫొటోస్ లో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగి ఉంటుందో ఇది ఓన్లీ ఇమాజినేషన్ ఐఎమ్ టెల్లింగ్ అండ్ నేను విన్న దాని ప్రకారం చెప్తున్నాను సార్. ఈ ల్యాడిల్ ఇందాక చెప్పాం కదా, క్రేన్ ఆపరేటర్ తీసుకుని ల్యాడిల్ ని పైకి తీసుకెళ్లాడు. పైన ఉన్నటువంటి క్రేన్ ఎంత హైట్ లో ఉంటుందంటే నియర్ అబౌట్ ఒక 20-25 ఫీట్ హైట్ లో ఉంటుంది. క్రేన్ ఆపరేటర్ ఒకరు బ్రతుకుంటే అతను చెప్తాడు, బ్రతకలేకపోతే మనం ఏం చేయలేము. ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు చెప్పడానికి సాక్ష్యాలు కూడా లేవు, ఎముకలే మిగలలేదు, సాక్ష్యాలు ఏమి మిగులుతాయి? సేఫ్టీ వాళ్ళు ఏం చెప్తారో తెలియదు సార్. ఏం జరిగి ఉంటుందంటే సార్ నా దాని ప్రకారం
సో ఈ రిన్సింగ్ అని పర్జింగ్ అని ఈ మెటీరియల్ లో ఉన్నటువంటి ఈవెన్ ఇట్ ఈస్ ఎ స్పూరియస్ మెటీరియల్ ఆల్సో, దానిలో ఈ లైమ్ స్టోన్ కానీ కార్బన్ కానీ లేకపోతే ఏమైనా కోక్ కానీ ఐరన్ ఓర్ కానీ వాళ్ళు స్పూరియస్ మెటీరియల్ కొన్నా మొత్తం ఫర్నేస్ లోనే మొత్తం స్టీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఫర్నేస్ లోనే మనకు కావాల్సిన డిఫరెంట్ గ్యాసెస్ ఇస్తాం, ప్యూరిఫైడ్ మెటీరియల్ పైకి రావడం కోసం, లేకపోతే అన్వాంటెడ్ మెటీరియల్ గ్యాసెస్ ఏమైనా ఉంటే వాటిని తీసేయడం కోసం లిటిల్ బిట్ వ్యాక్యూమ్ కూడా అక్కడ క్రియేట్ చేసి ఇస్తాం. అయితే ఇక్కడ ఈ ల్యాడల్ని ఎప్పుడైతే క్రేన్ తీసుకెళ్లిపోయిన ల్యాడల్కి ఒక టాప్ లో కవర్ ఉంటుంది సార్, మన బకెట్ కి ఉన్నట్టుగా. బకెట్ కి మన హ్యాండిల్ ఉంటుంది చూడండి, దీనికి ఒక కవర్ ఉంటుంది. మీరు ఇక్కడ మనం ఇళ్ళకి కలర్ లేసే టిన్స్ ఉంటాయి చూడండి, మీరు టిన్స్ చూస్తే దాని కవర్ తోటి ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ఎ లిక్విడ్. ఆ లిక్విడ్ ని క్యారీ చేయడం కోసం ఆ ల్యాడిల్ ని వాళ్ళ కవర్ కూడా లేదని చెప్తా ఉన్నారు. కవర్ లేకుండా క్రేన్ ఆపరేటర్ ఇస్ నాట్ సపోజ్ టు లిఫ్ట్. నంబర్ 1, అతను ధైర్యం ఏమి ఉండాలి, మేబీ సీనియర్ ఆపరేటర్ అయి ఉండాలి. ఒకవేళ ఇఫ్ ఎనీ జర్కీస్ కమ్స్ అంటే లిఫ్ట్ లో నీకు క్రేన్ సరిగా ఒక జర్క్ వచ్చింది అనుకోండి, అది ఏమవుతుందంటే నీకు పోర్ అవుతుంది. అంటే ఇక్కడ టెక్నికల్ గా మీరు చెప్పే వాటిని బట్టి ఏంటంటే అసలు అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళు సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోలేదని స్పష్టం అవుతుంది. తర్వాత టెక్నికల్ గా మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే, బహుశా అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనేజ్మెంట్ డిఫాల్ట్ అని చెప్పి అన్నారు, కానీ అసలు ఈ టెక్నికాలిటీస్ అన్ని విన్న తర్వాత ఖచ్చితంగా దీని మీద ఒక నిపుణులతో దర్యాప్తు అనేటువంటిది ఖచ్చితంగా జరగాలి. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదు నిర్లక్ష్యమా, కాదన్నట్టయితే ఏమన్నా ఇంటెన్షనల్ గా దీన్ని ఎలాగోలాగా దీన్ని కొలాప్స్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి అంటే మనం తీసివేయడానికి వీల్లేదు కదా, వీ కెనాట్ రూల్డ్ అవుట్. సో ఇంత దారుణంగా జరిగినప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మీరు చెప్పిన వాటిని బట్టి ఖచ్చితంగా అనుమానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో మరో ప్రధానమైన అంశం ఏంటంటే 11,440 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఇచ్చామని చెప్తున్నారో అది ఎందుకు ఇచ్చారంటే మీరు మెయింటెనెన్స్ కోసం కాదు, విఆర్ఎస్ మీద వాళ్ళు పంపించేయడానికి బ్యాంక్ లోన్ల కోసం ప్యాకేజ్ ఇచ్చారు అనేది. ఉద్యోగులు బాగోగుల కోసం మాత్రం మీరు ఏ ప్యాకేజీ ఇవ్వలేదు అనేది ప్రధానంగా అంతే. సో ఇంటెన్షనల్ గా ఫైనల్ గా ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసేటువంటి పనులు చాలా చక్కగా స్టెప్ బై స్టెప్ గా ఒక డిజైన్డ్ గా జరిగాయని తెలుస్తా ఉంది. దీన్ని ఆపిన విషయం ఏంటంటే ఇవాళ ఆయన వచ్చి ఏదో లేఖలు చూపించేది కాదు. కుమారస్వామి గౌడ్ గారు కూడా నిన్న మనం వేసాం బయట, ఆయన ఇది అప్పటి ప్రభుత్వమే వాళ్ళే ఆపారు అనేటువంటి దాన్ని ఆయనే స్పష్టంగా చెప్పారు. సో అంటే ఇక్కడ దీని వెనక ఉన్నటువంటి బిహైండ్ ఇదేంటంటే ఒక మ్యాలఫైడ్ ఇంటెన్షన్ తోనే ఇదంతా జరుగుతుందని తెలుస్తా ఉంది. చాలా దారుణం. ఎందుకంటే ఆంధ్రులు పోరాడి సాధించుకున్నటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఫ్యాక్టరీ, దాన్ని ఈ విధంగా రాజకీయ నీడల్లో పెట్టుబడిదారుల యొక్క కుట్రలతో ఇలా తయారు చేయటం అనేది అయితే మాత్రం చాలా బాధాకరం. చూద్దాం మరి దీని మీద దర్యాప్తు సరిగ్గా జరుగుతుందో లేదో, ఎవరు చేశారు, ఎందుకు జరిగిందని డిమాండ్ కమిటీలో ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు అది ఎక్స్పర్ట్స్ ఖచ్చితంగా ఉండాలి కదా సార్. క్రేన్ దగ్గర పట్టడం అనేది చాలా బాగా చెప్తారు మీరు. యూ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ అండి అది. సో అది బీజేపీ నుంచి ఆయన లైన్ లో ఉన్నారు. మరో అంశం మనకి అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బీజేపీ లోక్సభలో 2/3 మెజార్టీ సాధించడానికి కొంతమంది ఎంపీల మద్దతు వేరువేరు పార్టీల నుంచి కూడబెట్టే ప్రయత్నం చేస్తోంది అనేటువంటిది. ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో జాయిన్ అయ్యారు రాకేష్ రెడ్డి గారు, బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే. నమస్కారం రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ అదే ఇప్పుడు ఈ లోక్సభలో మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు కానీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కానీ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి 2/3 మెజార్టీ ఏదైతే ఉందో అది కూడగట్టడం కోసం అమిత్ షా అలాగే మోదీ గారు పార్టీల నుంచి ఎంపీలు తీసుకునే ప్రయత్నం ఒకటి జరుగుతోంది అనే వాళ్ళతో మాట్లాడుతున్నారు, టచ్ లో ఉన్నారు అనేటువంటిది అంశం. దీని మీద మీరు ఇప్పుడు వినవస్తున్న ఇదేంటంటే మరి ఖచ్చితంగా టీఎంసీ నుంచి 19 మంది, అంటే అది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మినహా అది అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే 20 మంది 19 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు అందులో ఎంపీలు రావాలనేది. అంతమంది ఎంపీలు ఉన్నారని దానికి సీఎం రమేష్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పారంటే, సీఎం రమేష్ గారు అంటే ఒక బిగ్ షాట్ మనకు తెలిసింది, ఆయన కాంట్రాక్టర్ గా కానీ మరో రకం కానీ. ఒకవేళ వాళ్ళని హార్స్ ట్రేడింగ్ చేయడం కోసం అని చెప్పనే, లేకపోతే ఇక్కడెక్కడో తెలుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి పంపించి ఈయనకే పెద్ద బెంగాలీలో పండితుడు కూడా కాదు, లేదంటే బెంగాల్ రాజకీయాలతో దీనికి సంబంధం లేదు, కానీ ఈయన్నే ఎందుకు ఎంపిక చేశారు అంటే
కాంట్రాక్టులతో సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఈయన హార్స్ ట్రేడింగ్ చేయడానికి ఈయన ఎంపిక చేశారనేది ఒక సందేహం. తర్వాత నిజంగానే అదే కనుక జరిగినట్లయితే మరి 20 మంది అక్కడ ఉంటారు. తర్వాత డిఎంకే నుంచి కూడా ఖచ్చితంగా డిఎంకే ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా వచ్చేస్తే ఇంకా చిన్న చితకా పార్టీల నుంచి వాళ్ళు మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని పావులు మూవ్ చేస్తున్నారు. అదే జరిగితే మళ్ళీ మరొకసారి ఈ డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు ఈ రెండు గట్టెక్కేటువంటి అవకాశం ఉందంటారా? మళ్ళీ ఆ అటెంప్ట్ చేస్తారా? అదేవిధంగా ఇప్పుడు జమిలీ ఎన్నికలు కూడా ఈజీ అయిపోతాయి. ఏమంటారు మీరు? నేషన్ వన్ ఎలక్షన్. అసలు ముందుగా జూపల్లి ప్రభాకర్ గారికి నమస్కారం అన్న. నాకు చాలా ఇష్టమైన నాయకుడు ఏనండి. నేను కొత్తగా రాజకీయాలకు వచ్చాను 2 years ఉండే. నేను రాజకీయాలకు రాకుండా చర్చలలో చూసేవాడిని, పెట్టాలి చాలా బాగా మాట్లాడతారు మీతో. నేను అనేది ఏంటి సార్, ఇప్పుడు ఫస్ట్ 65-75 సంవత్సరాలుగా మహిళా బిల్లు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం తప్ప చేసింది ఎవరు లేరు. ఓకే, రాజకీయ కారణాలు ఏమైనా, పార్టీలు ఏదైనా, మహిళలకు ఒక రకమైన అన్యాయం జరుగుతుంది. భారతదేశ ప్రజాస్వామ్యం అందరూ ఎప్పటి నుంచో చెప్తున్నారు. 65 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది. ఓకే, భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు ప్రయత్నాలు చేస్తుందో కొలిక్కొచ్చింది. చివరికి మా ఆశ ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక సౌలభ్యం దృష్ట్యా కొద్దిగా నచ్చ చెప్పి మహిళలకు అన్యాయం జరుగుతుంది, తమ స్వార్థపూర్త రాజకీయాల గురించి ఇట్లాంటి వ్యవస్థని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని బిల్స్ ఫెయిల్ చేస్తున్నారు, నచ్చ చెప్తున్నాం. దాన్ని నచ్చిన వాళ్ళు ఒకవేళ కొన్నిసార్లు ఇప్పుడు ఏముంటది సార్, ఇప్పుడు విజయబాబు గారు కొన్నిసార్లు వాళ్ళ నచ్చకున్న పార్టీకి అనుగుణంగా ప్రవర్తించాల్సి, అటువంటి టైంలో కొందరు స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. టీఎంసీ అనుకోండి, ఇంకా కొందరు ఇప్పుడు మీరు ఏదో చెప్పారు మహారాష్ట్ర నుంచి కావచ్చు, అవసరమైతే తెలంగాణ కాంగ్రెస్ కూడా రావచ్చు, తప్పేముంది, వాళ్ళే రావాలని ఏముంది. అంటే డిఎంకే ఒక పార్టీ ఉంటుంది. ఎవరైతే మహిళలకు అన్యాయం జరుగుతుంది, దానికోసం ఇక్కడ నేను అడిగిన పాయింట్ ఏంటంటే ఈ హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది అందుకోసమే చేస్తున్నారా? భవిష్యత్తులో ఒక ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంత బలం కోసమే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా? అది ఒకవేళ మళ్ళీ అదే అంటున్నాడు సార్. ఇప్పుడు ఉదాహరణకు చెప్పదలుచుకున్న నాకు అర్థమైంది సార్. ఇక్కడ సిస్టమ్ భారతీయ ప్రజాస్వామ్యంలో ఒక సౌలభ్యం అది, దాన్ని చేస్తాం. ఒకవేళ అవసరమైతే ఏముంటుంది సార్, ఇంకా ఎవరి ఇబ్బంది లేకుండా మహిళలకు న్యాయం జరగడానికి కొన్నిసార్లు రాజకీయ చతురత నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. విజయబాబు గారు, రాజకీయ చతురత నిర్ణయాలన్నీ రాజకీయాలను శాసిస్తాయి. అప్పుడు చాణక్యుడు కావచ్చు, రకరకాల ప్రపంచ రాజకీయవేత్తలు కావచ్చు, ఇవే రాజకీయ నిర్ణయాలు అంటే ఇది సమయము సందర్భం అనుగుణంగా మీరు హార్స్ రైడింగ్ అంటారా, లేకపోతే ఎలిఫెంట్ రైడింగ్ అంటారా అనేది ఎన్నైనా భాషలు వాడండి. పదాలు ఏదైనా ఒకవేళ మహిళలకు న్యాయం జరగడానికి అట్లాంటి ప్రయత్నాలు ఉంటాయి. కొంత రండి, ఒక 10 మంది వస్తే ఈ దేశానికి మహిళలకు, ఈ దేశంలో ఉన్న సుమారు సగం మంది మహిళలకు న్యాయం జరుగుతుంది అన్నప్పుడు కొంతమంది రావడానికి అవకాశం ఉంటుంది, ప్రయత్నాలు ఉంటాయి. ఏముంటుంది, హార్స్ రైడింగ్ అనే పదం వాడుకోవడం కరెక్ట్ కాదు. అదొక రకమైన మహిళలకు న్యాయం చేయడానికి నిర్ణయం ఒకటి. డీలిమిటేషన్ కూడా చిన్న చిన్న కారణాలతో ఆగిపోతున్నాయి. చాలా మందికి ఇంకా అవకాశాలు రావాలి. సుమారు మనం ఉమ్మడి రాష్ట్రమే చూసుకోండి, మనకు విభజన బిల్లులో పెట్టిన ప్రకారం మనకి ఎప్పుడో పెరగాలి అవి సీట్లు. ఇప్పటికి కూడా 2 రాష్ట్రాలకు విడిపోయినాం, లిమిటెడ్ సీట్లు. ఇంకా రాజకీయ అవకాశాలు రావాలి, కొందరు అణగారిన వర్గాలకు రావాలి, కొందరు బీసీలకు రావాలి, కొన్ని ఎస్సీలకు రావాలి, రకరకాల. ఏదైనా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో కొంత ప్రాతినిధ్యం పెరగాలి ప్రాంతాల వారిగా. అప్పుడున్న జనాభా ఇప్పుడు లేదు సార్, చాలా జనాభా పెరిగింది. కానీ జనాభాకు అనుగుణంగా కూడా సీట్లు పెరగాలి. కాబట్టి చిన్న చిన్న ఉన్నప్పుడు ఈ ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి ఇంకొక 10 సీట్లు అనుకుంటాను, అయిపోతే ఈజీగా అయిపోతాయి కదా సార్. మంచి నిర్ణయాలు చేసుకోవడానికి ఏమైతే సార్ ఒక్కోసారి చిన్న చిన్న ఇట్లాంటి చతురత ఉపయోగించుకుంటే తప్పేముందని నేను అంటున్నాను. సో జూపూడి గారు, రాకేష్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది కొన్ని ఈ మహిళా బిల్లు కోసం కానీ, డీలిమిటేషన్ కానీ ఇలాంటి వాటికి ఆయన రాజకీయ చతురత అనేటువంటి ఒక అందమైనటువంటి పేరు పెట్టారు. తప్పు కాదని చెప్పని చెప్తున్నారు. మరి ఇదే బీజేపీ గతంలో కాంగ్రెస్ పార్టీని ఇలాంటి పనులు చేసినప్పుడు చాలా నిర్ద్వందంగా, మామూలుగా కాదు, ఘాటైనటువంటి ఈ ఫిరాయింపుల వ్యవహారాలను వీటిల్ని భ్రష్టాచారం చెప్పని నిందించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మరి ఈ హార్స్ ట్రేడింగ్ ని మీరు ఎలా చూస్తారు సార్? ఇప్పుడు అంటే రాకేష్ రెడ్డి గారు అంటే హార్స్ కాకపోతే ఎలిఫెంట్ అన్నాడు. ఇంకా పెద్ద అంతనే చేస్తామని అంటే బుల్డోజింగ్, ఆల్మోస్ట్ ఆల్ బుల్డోజింగ్. అంటే దానికి ఏంటంటే ఉమెన్ అనేది మామూలుగా
మహిళ మీద తుపాకీ పెట్టి అవతలని కాల్చేసి మేము ఏదైనా చేసుకుంటాం అనే దానిలోకి బీజేపీ వెళ్ళిపోతూ ఉంది. యాక్చువల్గా నాకు తెలిసి అది మహిళా బిల్లు కాదు. మహిళా బిల్లుకి ఈ దేశంలో ఏ పార్లమెంటరీ రాజకీయ పార్టీలు వ్యతిరేకం కాదు. అది లాస్ట్ సెషన్స్లోనే అయిపోవడం జరిగింది, అంటే మొన్న కాకుండా అంతకుముందు. సో వెన్ క్లబ్డ్ విత్ ద డీలిమిటేషన్, దట్ ఈస్ ఓన్లీ ద ప్రాబ్లం లాస్ట్ టైం. ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు గట్టెక్కడం కోసం మీరు జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో టీఎంసీలో ఏర్పడినటువంటి చిన్న గందరగోళం, ఆ గందరగోళాన్ని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు టీఎంసీ వాళ్ళు నిజంగా బీజేపీ వైపు వచ్చి ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు ఆలోచించుకోవాలి మా అవసరం ఉందా లేదా. అందులో ఇంకో స్టేట్మెంట్, మీరు అమిత్ షా గారి స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చాడో నాకు తెలియదు, చాలా స్పష్టంగా చెప్పారు. రాబోయే కాలంలో మేము మొత్తం రాకేష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అదే ఆ విషయానికి మనం తర్వాత వెళ్దాం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే సార్, బిల్ అనేది ఈ రోజు కాకపోతే రేపని చేస్తారు, లేకపోతే నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ 29 తర్వాతనే వెళ్తారు. అది నాకు తెలిసి అప్రధానం అయిపోతా ఉంది. సో స్టేబుల్ గవర్నమెంట్ అనే పేరుతోటి, లేకపోతే కూటమి అనే పేరుతోటి ఈరోజు 4399 రోజులు నెహ్రూ గారిని అధిగమించి పరిపాలనలో ఉన్నటువంటి విశ్వవ్యాప్త ప్రధానమంత్రి గారు చెప్పుకుంటున్న అదే రోజే అవసరమైతే నెక్స్ట్ టైం ఎన్డీఏ అవసరం లేకుండా ఇండివిజువల్ గా మేము వస్తామని చెప్తున్నారు. అది అయ్యని రోజులు ఉంటాయో తెలియదు మళ్ళీ మనకి. సో వీళ్ళందరితోటి ఒక ప్రయోగం చేశారు. ఇన్ని రోజులు హిస్టరీ అని చెప్తున్నారు, రేపు ఇంకోటి అంటున్నారు, మహిళా బిల్ అంటున్నారు, లేకపోతే డీలిమిటేషను. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏమవుతుందంటే సార్, అపోజిషన్ బాగా వీక్గా ఉన్నప్పుడు, లేకపోతే వీళ్ళ మధ్య యూనిటీ లేకుండా కనపడ్డప్పుడు కాంగ్రెస్ ముక్తి భారత్ అనే నినాదం స్టార్ట్ చేసినటువంటి బీజేపీ ఈరోజు ప్రతిదీ ముక్తి అనే దానిలోకి ఆఖరికి ఎక్కడ వెళ్ళిందంటే, ఇప్పుడు ఎన్డీఏలో కూడా ఎవరు అవసరం లేదని దాకా ఆల్మోస్ట్ తప్పేం కాదనుకోండి. ఇప్పుడు పార్టీ ఏ పార్టీ అయినా కూడా ఇండివిజువల్ గా బలోపేతాలనేది అది నథింగ్ రాంగ్ అట్ ఆల్, అది వ్యూహాత్మకంగా. అయితే ఇక్కడే ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, అసలు ఒక సందర్భం కూడా లేదు. అమిత్ షా గారు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మేము తెలంగాణలో ఎవరితో కూడా పొత్తులతో వెళ్ళం, ఇండివిజువల్ గానే వెళతాం, దక్షిణ భారతదేశంలో మా పార్టీ బలోపేతానికి మేము సింగిల్ గానే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా సడన్ గా ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాలకు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి విధంగా, కొన్ని ప్రచారాలకు తెరదించేటువంటి విధంగా అమిత్ షా గారు అన్నారు అనేది సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని రోజులుగా ఒక పెద్ద ఖయాస్ అనేది మొదలైంది తెలంగాణలో కానీ అటు అక్కడ కానీ. ఏమిటి ఇది అంటే, తెలంగాణలో రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్, జనసేన, బీజేపీ ఈ మూడు కూడా కలిసి పోటీ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిందో, అదే క్రమంలో ఇక్కడ అదే ఫార్ములాని జనసేన, బీఆర్ఎస్, మన బీజేపీ వీళ్ళు పోటీ చేస్తారని చెప్పి అన్నారు. దానికోసం అని చెప్పి అన్నట్టుగా ఏమైందంటే, ఇక్కడ జనసేన మీటింగ్ పెట్టాలనుకున్నది మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అవడమే కాదు, మామూలుగా మిస్ఫైర్ అవ్వాల. ఇప్పుడు మీరు చెప్పిన విశాఖ ఉక్కు బ్లాస్టింగ్ ఏ విధంగా అంతకంటే ఎక్కువ కంపేర్ చేయాలో తెలియదు. అంత స్థాయిలో వచ్చేసరికి దాంతో ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. తర్వాత తెలంగాణ నుంచి వివిధ పార్టీలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ అని చెప్పి వాళ్ళు ఘాటుగా విమర్శిస్తున్న నేపథ్యంలో, మరి ఇది ఒక రకంగా అమిత్ షా గారి ప్రకటన మీకు అనుకూలంగా తెలంగాణ రాజకీయ నాయకులుగా, అందులో మీరు ఎమ్మెల్యే కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మీకు ఇది ఒక మంచి స్టేట్మెంట్ గానే చూస్తారా? ఇండివిజువల్ గా వెళ్ళడమే మీకు మంచిది అనిపిస్తోందా? తర్వాత ఏంటంటే అసలు ఆ క్లారిటీ ఇచ్చేశారు, ఇక్కడ జనసేనతో మేము అంట కాగం అనేది కూడా చెప్పారు. సో దాని మీద మీరేమంటారు? జనసేనని కాదు సార్, ఏ సేనతో అంటగట్టము మళ్ళీ అన్నది ఇంకా ఒంటరి పోరాటం. ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు అమిత్ షా గారికి ఒక నమ్మకం కుదిరింది, సింహాలు బలిష్టంగా తయారైనాయి, ఇక్కడ సింహాలు బలంగా తయారైనాయి, కొడతాము అనే నమ్మకం కలిగించగలిగిందమ్మా. రెండోది, మేము ఇంతకు ముందు కూడా ఎప్పుడైతే గత ఎన్నికల సమయంలో బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలలో గడీలో ఏవైతే బద్దలు కొట్టామో వేరే వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు,
రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎంటర్ అయిపోయారు. అది కొద్దిగా మాకున్న ఆ రాజకీయ చతుర వ్యూహాలలో మరి ఎక్కడో చిన్న తేడా వచ్చిండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఆ తేడాను రానివ్వం. తెలంగాణ ఎందుకు రానివ్వమంటే ఇంకా తెలంగాణ ఒకటే. విజయ్ గారు మీరు బాగా సీనియర్. ఈ భారతదేశంలో మాకు ఊపిరి పోసిన నేల, మాకు ఉయ్యాల ఊపిరి నేల. ఈ 1984లో జంగారెడ్డి గారు హన్మకొండ నుంచి మొదటి పార్లమెంట్ సభ్యుడు భారతదేశం. రెండోదేమో ఏకే పాటిల్ గారు గుజరాత్. బీజేపీకి ఎప్పుడో పురుడు పోసిన నేల ఇది. చాలా ఆలస్యమైంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడు జరిగిన ఈ రెండు ప్రభుత్వాల మీద ఏదైతే వాళ్ళ వ్యతిరేకత కావచ్చు, కుటుంబ పాలన కావచ్చు, ఇప్పుడు జరిగిన అవినీతి పాలన కావచ్చు, తెలంగాణ ప్రజలు బగబగ మండుతున్నారండి. లోపల కుమిలిపోతున్నారు. ఒక అబద్ధాల వాగ్దానం ఇరుక్కుపోయినామో ఒక జాతీయ పార్టీని ఈ దేశంలో ఈరోజు అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న పార్టీని మనం ఎందుకో మిస్ అయినాము. ఈసారి మిస్ కావద్దని అవి మాకున్న ఆలోచన ప్రకారం ఇంకా మాకు ప్రజాక్షేత్రమే. ఇప్పుడు ఏదో మిగతా వాళ్ళు అనుకున్నట్లు కాదు. ఇప్పుడు మొత్తానికి మొత్తం మేము ఇప్పుడు ఏ రకంగా కూడా ఏ రోజు కూడా ఖాళీగా లేము. విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, రైతుల ఉద్యమం కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి పోరాడి ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారంలో వస్తాం. ఇక పొత్తులు దాని ఆలోచనలు మానేసాం. ఇంకా మాకు ఉన్నది ఏంటి? ప్రజాక్షేత్రంలో పోరాటం, ప్రజలకు నచ్చజెప్పడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వంలోకి వచ్చి పరిపాలన చేయడం. ఇది ఢిల్లీ అధిష్టానం కేంద్ర పార్టీ ఏదైతే ఉందో ఆ ఆలోచనతోనే సింగిల్ గా డిక్లేర్ చేసింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఎటువంటి అపోహలు లేదు. మీకు నేను చెప్తున్నాను విజయ్ గారు, మీరు ఒక్కసారి చూడండి. 2028 ఒక 6 నెలల ముందు బీజేపీ మా తెలంగాణ ఆఫీస్ కాడ 144 సెక్షన్ పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే అంతమంది క్యూ కడతారు టికెట్ల గురించి. ఓకే అండి, బాగుంది. అంటే మీ ఆస్పిరేషన్స్, కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా అభినందించదగిందే. కానీ నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, తెలంగాణలో మరి ఇంత బలమైన సింహాలు ఉన్నాయని మీరు చెప్తున్నప్పుడు, తెలంగాణ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ సింహాల దగ్గరికి రాకుండా ఆంధ్రాలో ఉన్న పులుల దగ్గరికి వెళ్ళి ఆయన చాలాసేపు కాలక్షేపం చేయడంలో ఆంతర్యం ఏంటంటారు? రైట్, మీరు అన్నదానిలో మంచిగా ఉన్నది. మానవ సంబంధాలు కూడా ముఖ్యమే. రాజకీయ సంబంధాలతో పాటు మానవ సంబంధాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నిలిచిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళ గృహాలు ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడనే ఉన్నాయి. అప్పుడున్న పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ రకంగా అంతే తప్ప ఒకటే అండి. మీరు అన్ని అలయన్స్ అనేది అది ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అండి. మీరు ఒకసారి అది పైన ఏ రకంగా ఉంటుందో, ఒకవేళ నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఒకటి చెప్తాను. ఇప్పుడు మొన్న తమిళనాడులో కూడా ఒకవేళ మాకు ఎన్డీ అలయన్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం, చంద్రబాబు గౌరవం, అలా ప్రచారాన్ని వాడుకుంటాం. వాళ్ళు తమిళనాడు కూడా వెళ్ళారు ప్రచారంకు. వాళ్ళు చంద్రబాబు నాయుడుకి జాతీయ వ్యాప్తంగా గుర్తుముంది, వాడుకుంటాం, ప్రచారానికి వాడుకుంటాం. ఒంటరిగా ఇక్కడ పోటీ చేసినా వాళ్ళ ప్రచారానికి అయితే పిలుస్తారు, ఆహ్వానిస్తారు. అంతేగా మీరు అనేది? ఒంటరిగా పోటీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తారా ప్రచారానికి? అయితే ఆహ్వానిస్తాం, తప్పేముంది. ఏం చంద్రబాబు నాయుడు అభిమానించే వాళ్ళు చాలా ఇక్కడ. ఇప్పుడు నలుగురు ఇబ్బంది పడుతుంటారు, 40 మంది అభిమానులు కూడా ఉంటారు కదండి. చంద్రబాబు నాయుడు చరిత్ర చెప్పేస్తే చంద్రబాబు ఎవరన్నా కాకుండా చరిత్ర అయితే కొంత చెడు చేసే చాలా మంచి పనులు ఉన్నాయి తెలంగాణ. ఆయన చేసే మంచి పనులు శిలపలకాల రూపంలో ఉన్నాయి. ఆయన కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్, అంటే అన్ని చర్య చేయలేదు కదా. ఇప్పుడు అలా అనుకుంటూ పోతే మనం నాయకులను ఇట్లా విమర్శించుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. మనం రాజకీయాలలో కొన్ని విలువలతో ఉండాలి. మనం విలువలు నిలిపితే భవిష్యత్తులో వచ్చే నాయకులు అదే కంటిన్యూ అవుతారు. సార్, సింహాలు కాక్రోచెస్ భయపడుతున్నాయి అనే ఒక విమర్శ ఒకటి వస్తుంది. మరి ఇక్కడ కాక్రోచెస్ వస్తే అదే ఒకటి సార్, ఈ దేశం విశాల భారతదేశం సార్. ఈ రోజు మీరు ఈ రోజు మీకు చెప్తున్నట్టు ఏంటంటే ఈ దేశం ఉండాలి సార్. మనకు ఈ దేశం మీద చాలా మంది పగబట్టారు సార్ మీరు. ఎందుకంటే ఒక మేధావి వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను సార్. ఈ రోజు 150 కోట్ల మార్కెట్ ఎక్కడ దొరకదు సార్ ప్రపంచ శక్తులకు. ఈ రోజు భారతదేశాన్ని బలంగా, దృఢంగా స్వంత శక్తి మీద ఎదిగేటట్టు చేసాం సార్. అంటే ఓకే, గత ప్రభుత్వం నుంచి 12 సంవత్సరాల తర్వాత ఇంకా ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ వైపు లైన్ తీసుకొస్తున్నాం సార్. కాబట్టి కొద్దిగా ఉంటది. ప్రపంచ వ్యాప్తంగా మనకున్న జార్జ్ సోర్స్ లాంటి వాళ్ళు, భారతదేశం స్వయంగా ఎదగకుండా ఎదగనిచ్చే వాళ్ళు, భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకున్న వాళ్ళు 100,000 మంది శత్రులు ఉన్నారు సార్ ఈ దేశంగా. దాంట్లోకి వెళ్ళి ఒక ముక్కనే ఇట్లాంటి వ్యవస్థలు పుడతా ఉంటాయి. ఈ రోజున సోషల్ మీడియా కావచ్చు, రకరకాలు కావచ్చు. కానీ మేమేం సార్, ఆల్వేస్ వెల్కమ్. అబ్బాయి ఎవరు అమెరికా వెళ్ళి వచ్చాడు, ప్రజాస్వామ్యం విధంగా చేయొచ్చు, తప్పేముంది.
రకరకాల దేశంలో ప్రజా సమస్యల గురించి పోరాడే వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉండాలి సార్. వాళ్ళని మనము స్వాగతించాలా, స్వీకరించాలా. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అన్ని మనం స్వీకరిస్తేనే జాతికి ఉపయోగపడుతుంది. తెలివైన వాడు ఎప్పుడు కూడా అందులో ఒక మంచిని కూడా స్వీకరించచ్చు కదా సార్. ఎవరైతే అభిజిత్ ఉన్నాడో అబ్బాయి అమెరికా వెళ్ళి వచ్చాడో మంచిని కూడా స్వీకరించాలా. ఒక యువకుడు ఇక్కడ అమెరికా రాకేష్ రెడ్డి గారు చాలా డెమోక్రటిక్ గా హోందాగా మాట్లాడుతున్నారు. వీ హ్యావ్ టు ఇన్వైట్ అని. దట్ ఈస్ ద లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అన్డౌటెడ్లీ. బట్ దూపుడు గారు మీరు చెప్పండి, తెలంగాణలో ఆయన కోరుకున్నట్టుగా ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి బీజేపీ తరఫున ప్రచారం చేస్తే మాక్సిమం వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందంటారా? ఎవరికి బెనిఫిట్? బీజేపీకి, ఆయన ఆశించినట్టుగా. అంటే ఒక మనం మామూలుగా ఏదైనా బాగా లేకుండా హాస్పిటల్కి పోతే చిన్న బయాప్సీ టెస్ట్ ఒకటి చేస్తుంటారు ఈ మధ్యకాలంలో. మామూలు టెస్టులు రాయటం వేరు, బయాప్సీలు రాయటం. మొన్న పవన్ కళ్యాణ్ గారిది ఒక బయాప్సీ టెస్ట్ అయిపోయింది. నేను అది చూసిన తర్వాతే హడావుడిగా అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చి క్లారిఫికేషన్ ఇచ్చారు. నేనంటున్నా కాదని చెప్పని వారు చెప్పారు. అంటే రాకేష్ రెడ్డి గారి మాటల్లో ఏంటంటే అంటే అమిత్ షా స్టేట్మెంట్ను కూడా రాకేష్ రెడ్డి గారు మోడర్న్ డెమోక్రటిక్గా వాడుకోవడం కోసం స్పిరిట్తో తీసుకుంటున్నాడు. కానీ తెలంగాణ ఉద్యమ స్వభావం లేకపోతే ఈ నేలకున్నటువంటి పౌరుషం లేకపోతే ఇవన్నీ చూసినప్పుడు మొన్న మనకు ఒక టెస్ట్ లిట్మస్ టెస్ట్ లాగా బయటకు వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం తక్కువే మాట్లాడాల. ఇక్కడ ఎట్లా మాట్లాడతారో అట్లనే మాట్లాడాడు ఆయన కూడా. జాగీర్ అనే దాకా వెళ్ళిపోయాడు పాపం. అది కోపం వచ్చినట్టు. సో ఆంధ్రాలో యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేయరంటారు మీరు? ఆంధ్రాలో కూడా అలాంటి మాటలకి యాక్సెప్టెన్స్ ఉండదండి. ఎదురు తిరిగి మాట్లాడిపోవచ్చేమో కానీ దే వెయిట్ అండ్ సీ. సో ఆంధ్రాలో దాని తర్వాత టోటల్గా ఇక్కడి నుంచి మీరు ఒక విషయం చూడండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అక్కడికి వచ్చి హడావుడిగా బహిరంగ సభ పెట్టాలనుకున్నాడు. ప్రెస్ మీటింగ్ పరిమితం అయిపోయింది, అక్షింతలు పడ్డాయి. నెక్స్ట్ డే అక్కడ క్యాబినెట్ ఉంది. ఆ క్యాబినెట్ మీటింగ్ లో సగంలో వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటారు అంటే అతను ఎందుకు ఆడ కూర్చోడానికి కూడా మనసు అతనికి అంగీకరించాల. ఎందుకంటే నిన్న బాగా దెబ్బతిన్నాను నేను తెలంగాణలో, ఇక్కడ మళ్ళా క్యాబినెట్ మధ్యలో మళ్ళీ ఏమన్నా అడుగుతారేమో. చంద్రబాబు నాయుడు గారు అందరికి మోట్లు వేస్తారు కదా, మళ్ళీ తను కూడా ఏమన్నా నీ యంత్రాంగం వచ్చేది నేను అడిగితే ఇబ్బంది అనుకుని. మీరు కూడా అన్నారు సార్ అక్కడ ఎవరు మాట్లాడలేదని, అక్కడ టీడీపీ కానీ బీజేపీ కానీ మోరల్ సపోర్ట్ ఎవరు లేదు కదా, రాలేదు. మేము ఉన్నాము ఓకే అని చెప్పని మోరల్ సపోర్ట్ అక్కడ రాలా. అసలు ఇక్కడ బహిరంగ సపోర్ట్ ఇక్కడ రాలేదు. ఇంకో పాయింట్ మీరు చెప్పిన దానికి, తెలంగాణలో వారు వచ్చి ప్రచారం చేయటం కదా, తమిళనాడులో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ప్రచారం చేసిన చోట కూడా అభ్యర్థులు ఓడిపోయారు, గెలవలేదు. అవును. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, రేపు తెలంగాణలో నిజంగా అమిత్ షా గారి స్టేట్మెంట్ ప్రకారం బీజేపీ ఒంటరిగా వస్తే అంటే ఒక ప్రయత్నం చేయవచ్చు ఒంటరిగా ఉండి. అంటే ఆయన ఎప్పుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, మేము బీఆర్ఎస్ తోటి పోవట్లేదు, మా మీద ఒక ప్రచారం జరుగుతుంది, దుష్ప్రచారం అనే విషయంలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి మొన్న జరిగినటువంటి ఇది ఏదైతే ఉందో దాన్ని కూడా రూల్ అవుట్ చేస్తున్నట్టుగా మనం ఊహించుకోవాలి. వాళ్ళ మీద వేసుకోదలుచుకోవాలి, ఆ మరకలు వేసుకోదలుచుకోవాలి. వెరీ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఇది. ఆ మరకల్ని అందులో వాళ్ళిద్దరూ ఈ రోజు అక్కడ ఉన్నారు మీటింగ్ లో, ఢిల్లీలో. అయితే ఇక్కడ వారు ఇంకోటి కూడా అన్నారు, ఓవరాల్ గా మేము మా పార్టీని దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాం, మేము సింగిల్ గానే పోటీ చేస్తా ఉన్నారు. సో ఈ ఫార్ములా ఈ రోజుకి అంటే ఇప్పటి పరిస్థితులకి తెలంగాణకి పరిమితం అవుతుంది. భవిష్యత్తులో దీన్నే ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? అదే కనుక జరిగితే టీడీపీ జనసేనలో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ దారి ఎటు అవుతుంది? ఇది జనరల్ గా ఇప్పటి నుంచే వాళ్ళ ఆలోచనలో పడతారు సార్. ఈ రోజు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మోడీ గారి సన్మానంలో లేదా ఒక మీటింగ్ లో ఢిల్లీలో ఉన్నారు. అమిత్ షా గారి స్టేట్మెంట్ కూడా ఈ రోజు వచ్చినట్టు కనబడతా ఉంది. డెఫినెట్ గా అది మామూలు సెన్సేషనల్ స్టేట్మెంట్ కదా. దాని ఇంపాక్ట్ వాళ్ళిద్దరి మీద ఖచ్చితంగా ఉంటుంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వర్సెస్ జనసేన తెలుగుదేశం పరిపాలనలో వాళ్ళు ఉంటారా లేదా, అమిత్ షా గారి స్టేట్మెంట్ ని ఆధారం చేసుకుని రేపు ఇదే సమయంలో మాధవ్ కూడా నిన్న మొన్నటి వరకు మామూలుగా అంత పెద్ద క్రియాశీలకంగా లేనటువంటి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా పర్యటించి వాళ్ళ పార్టీ శ్రేణుల్ని కూడా బలోపేతం చేయాలనేటువంటి దీనికి
శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో అంటే దాని అర్థం ఏంటి, దాని ఇండికేషన్స్ ఏమై ఉంటాయి? ఖచ్చితంగా సార్, రేపటి నుంచి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలన మొత్తం కూడా గందరగోళంగా ఉన్న నేపథ్యంలో మాలాంటి వాళ్ళకి కూడా ఒక ఆలోచన ఏంటంటే బీజేపీ ఎందుకు స్పెక్టేటర్గా ఉండిపోయింది అనేది. అమిత్ షా గారి స్టేట్మెంట్ తోటి బీజేపీ యాక్టివ్ అయింది అనుకోండి, రేపు ఇన్వెరిబుల్లీ వాళ్ళు అక్కడ ఇన్వెక్టిబుల్లీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కూటమిని ప్రశ్నించక తప్పదు. లాస్ట్ టైం గవర్నమెంట్ అంటే ఇప్పుడు అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బీజేపీ దూరంగా జరగాలనుకుంటుందా? ఎందుకంటే నేను ఒక ఇది చెప్తాను, నాకున్న సమాచారం మేరకు, మళ్ళీ సమాచారం మేరకనే చెప్తున్నా, ఐ మే బి రాంగ్ ఆల్సో. అదేంటంటే అమిత్ షా గారికి దగ్గరికి ఒక రిపోర్ట్ వచ్చిందని, ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే ఇది 18% తటస్థులుగా ఉన్నటువంటి ఓటర్లు ఏపీలో 31% పెరిగారని చెప్పని, తర్వాత ఇటేమో రాయలసీమలో కొంత సానుకూల పవనాలు వైసీపీకి ఉన్నాయని చెప్పని, కానీ గోదావరి జిల్లాలో అక్కడ మాత్రం తటస్థులు ఉన్నారు, వైసీపీకి లేదు. ప్లస్ వైసీపీకి కృష్ణా గుంటూరు జిల్లాలో మాత్రం ఏమి లేదు, జీరో, ఎప్పుడు యథాతథ స్థితే ఉంది. సో అంటే ఇక్కడ కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అనేటువంటిది ఆయనకున్న సమాచారం. సో ఈ సమాచారాన్ని బేస్ చేసుకుని మేము ఒంటరిగానే బలోపేతం అవ్వాలనుకుంటున్నాం అనేది కూడా, ఇది కూడా ఒక కారణం అయి ఉంటుందా? రాకేష్ రెడ్డి గారు మీరు ఏమంటారు చెప్పండి సార్. ఒకటి సార్, మీరు భారతదేశ రాజకీయాలను మంచి పట్టున్న వాళ్ళు, భారత వర్తమాన రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు సార్. మేము చాలా సార్లు మాకు పొత్తులు అనేవి అప్పటి వరకే, అవి తాత్కాలిక ఒప్పందాలే. మా శాశ్వత అచీవ్మెంట్, మా గోలు మొత్తం అధికారమే. అది మా పార్టీ సిద్ధాంతం సార్, అది దాంట్లో ఎక్కడ లేదు. ఇప్పుడు ఒరిస్సాలో 4 సార్లు పొత్తున్నాం నవీన్ పట్నాయక్ గారితో, తర్వాత మేము అధికారంలోకి వచ్చేసాం. ఒకటి అనుకుంటే 22కి వచ్చాం. ఆయన చెప్పింది, రాకేష్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, గతంలో అధికారాన్ని షేర్ చేసుకున్నటువంటి, ఒరిస్సాలో షేర్ చేసుకున్నటువంటి వారు అక్కడ కూడా ఒంటరిగానే వెళ్ళారు. సో రేపు ఇక్కడ కూడా ఒంటరిగానే వెళ్తాం తెలంగాణలో అని చెప్తున్నారు. సో అటు ఒరిస్సా, ఇటు తెలంగాణ, ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా అదే దిశగా ఆలోచనలు చేస్తారు. ఇటీవల చిన్న సబ్మిషన్ ఆంధ్రనే కాదు సార్, మీరు అసలు మీరు భారతీయ జనతా పార్టీ, మన భారత ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు కేరళ ఎన్నికలు కాగానే, నెక్స్ట్ 5 ఏళ్ళ దాకా మేము వస్తాము, మా పార్టీ సిద్ధాంతం అది. అఫ్ కోర్స్ అది ఏం ఆ గోల్ లేకపోతే ముందుకు వెళ్ళలేరు కదా, ఉండాలి ఖచ్చితంగా, అదే గోల్తో వెళ్ళాలి. కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు నేను ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యమంత్రి కాలేకపోతున్నాను, ఎట్లా అవుతారు అదే రోజు అంటే అంతే. మేము అంటే అది అతని నేను అలాగే కాంట్రవర్ట్ చేయదలుచుకోలేదు. ఒకటి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, అంటే రాజకీయాలల్లో ఒకటే సార్, ఈ రోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒక టోటల్ గా డిఫరెంట్ ఉంటుందో మీకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ RSS, దేశము, సంస్కృతి, సాంప్రదాయాలు. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు ఈ రోజు సంకీర్ణాలు. మేము సంకీర్ణ ప్రభుత్వాలు కూడా చేసాం, మేము అనుకున్నది కంపల్సరీ చేస్తాం. మేము పోక్రాన్ టెస్ట్ లో వాజ్పేయి గారు చేసిన సంకీర్ణ ప్రభుత్వంలే మేము ఏది ఏనకుండా చేస్తాం. దేశానికి ఏది హితం అవుతుంది, మా కుటుంబాల హితం కాదు సార్, కుటుంబాలకు కాదు, మా హితమే కాదు, మాది పార్టీలు కావు, వైఎస్ఆర్ లేకపోతే శివసేన పార్టీలు కావు, DMK పార్టీలు కాదు, మాది ఈ దేశమే కుటుంబం అనుకోని ముందుకెళ్లే పార్టీ. విజయబాబు గారు మీకు క్లియర్ గా చెప్తున్నాను, మీరు ఒకసారి అంటున్నారు సార్ మాకు మెజారిటీ అవసరం లేదు, మెజారిటీ లేకుండా మేము చేయాలని చేస్తాం. దేశానికి ఏది 23 పార్టీలతో సంకీర్ణం చేసినాం, మెజార్టీ 303 మెజార్టీ గెలిచినాక కూడా అందరు కలుపుకొని పోయినాం. రేపు ఎన్ని రకాల రాజకీయ ఒడికి దొడుకులు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఉన్నది. 14 కోట్ల కార్యకర్తలు ఉన్నారు, ప్రపంచ వ్యాప్తంగా మమ్మల్ని ఆదరించే ఉన్నది, మా ధర్మం ఉన్నది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ రాష్ట్రంలో అయినా అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా పొత్తులు పెట్టుకుంటాము. అవసరం ఉన్న రోజు కొన్ని విభేదాలు వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజు కాదు కదా సార్ పొత్తు, ఇంతకుముందు కూడా పొత్తున్నాము, అంటే రాకేష్ రెడ్డి గారు కొండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. అంటే దీనికన్నా ముందు మీరు 2019 కన్నా ముందు రామ్ మాధవ్ గారు, సిద్ధాంతకర్త బీజేపీకి, ఒక ప్రెస్ లో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, మేము బీజేపీ రాజకీయాలు చేస్తుంది చారిటీ కార్యక్రమాలు నడపడం కోసం కాదు, పవర్ కోసం అని.
ఎనీ పార్టీస్ లైక్ దట్. ఇటీవల సోమవీర్రాజు గారు కూడా అన్నారండి, అవసరమైతే మేము ఎంఐఎంతో కూడా పొత్తు పెట్టుకుంటాం తెలంగాణలో అని. ఎంఐఎంతో పొత్తు లేకపోవచ్చు కానీ అండర్స్టాండింగ్ ఉంది చాలా ఎన్నికల్లో. కానీ ఇంతెందుకు సార్, 2014-19లో సోమవీర్రాజు గారు ఎమ్మెల్సీగా, విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం నార్త్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అడ్డం తిరిగి మాట్లాడలేదు? ఆయన ఘాటైన విమర్శలు చేశారు. సోమవీర్రాజు గారు పంట్లో నలుసు పంట్లో రాయిలాగా తయారయ్యారు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు. సో కాబట్టి రేపు మీరు అన్నట్టుగా ఈ రోజు అమిత్ షా గారి స్టేట్మెంట్ చూసినప్పుడు, రాకేష్ రెడ్డి గారి స్టేట్మెంట్ రెండింటిని చూసినప్పుడు, రేపు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా పోవచ్చు, లేకపోతే మీరు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఆల్వేస్ ప్రివేల్స్ కదా. ఈ న్యూట్రల్స్ పెరిగే క్రమంలో ఒకళ్ళు వాళ్ళ మీద ఏమైనా దృష్టి పెట్టి, ఇప్పటికీ ఈస్ట్ వెస్ట్ గోదావరి మీద పట్టున్నటువంటి బీజేపీ ఆ 2 జిల్లాలని బేస్గా చేసుకొని మిగతా వాళ్ళకి వాళ్ళు ఆర్ఎస్ఎస్ రూపంలో వాళ్ళు విస్తరించాలని కూడా మనం అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఏదన్నా సరే అయితే అమిత్ షా గారి స్టేట్మెంట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గుండెల్లో దడబుట్టించే ఒక స్టేట్మెంట్. వాళ్ళు దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బీజేపీ తోటి పనిచేస్తారా, టోటల్గా సరెండర్ అయిపోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే బీజేపీ రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల మీద ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు ప్రజా పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి వెన్నుపోటు అని ఒక 2 ఏళ్లకి వెన్నుపోటు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం. బీజేపీ కూడా గొంతు తెరిచి ప్రజా సమస్యల మీద వస్తే, ఎందుకంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని చెప్పినప్పుడు కొంత ప్రశ్నించాడు, ప్రశ్నించకుండా ఉండటం కోసం ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో అంతకు అర్థమవుతా ఉంది. నాకు తెలిసి ఆయన ఫ్యూచర్లో కూడా ప్రశ్నించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నిన్న బాధితుల దగ్గరికి విశాఖపట్నం వెళ్ళినటువంటి, హాస్పిటల్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ లోకేష్ గారు ట్రేడ్ యూనియన్ నాయకులతో అందరితో గొడవ పడ్డాడు. దాని తర్వాత వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ట్రేడ్ యూనియన్ నాయకుల మీద చాలా వర్స్ట్ కామెంట్ చేసి వచ్చేసాడు. మేనేజ్మెంట్కి ఎంత బాధ్యత ఉందో యూనియన్స్ కూడా అంతే బాధ్యత ఉంది యాక్సిడెంట్లు అని చెప్పాడు. అవును, నేను గమనించాల. మరి బీజేపీ నాయకుల నుంచి ఏమన్నా స్టేట్మెంట్ ఇంతవరకు రాలేదు కదా? ఇంతవరకు రాలా. ఎందుకని రాలేదంటారండి? వాళ్ళు వెయిట్ అండ్ సీ మార్గంలో ఉన్నారు సార్. ఎక్కడో ఇప్పుడు విశాఖ ఉక్కు అనేటువంటిది కేంద్రానికి సంబంధించిన ఇది కదా. మీరేమంటారండి వెంకటరెడ్డి గారు? ఫైనల్ గా ఒక మాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నది సార్ నాకు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఎందరో తెలుగు ప్రజలు దాని గురించి ప్రాణాలు కోల్పోయి తెచ్చుకున్న విశాఖ ఉక్కు. కానీ అదొకటి ఇంతకు ముందు నేను ఇప్పుడు ప్రభాకర్ అన్న చెప్తున్నాను, మీకు చెప్తున్నాను సార్. నాది ఒకటి ఎమ్మెల్యే కాగానే నాకు ఒక పెద్ద ధర్మ సందేహం వచ్చింది. అది ఈ రోజు విశాఖ ఉక్కు కూడా సరిపోతుంది. ఎందుకంటే ఆ రోజు ఏమన్నానంటే, రాజకీయ నాయకులు నడిపే కంపెనీలు ఎందుకు లాభాల బాటలు నడుస్తున్నాయి? రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు వాళ్ళు ప్రభుత్వం నుండి, ప్రభుత్వ పెద్దలకు ఉండి నడిపే సంస్థలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి నా అనుమానం, నా ఒక డౌట్ అనుకోండి. ఆ రోజు నేను ఏమంటున్నాను, ఇప్పుడు విశాఖ ఉక్కు ఏదైనా సరే మీకు తెలియాల్సింది. భారతదేశం 60 ఏళ్ల కింద వేరు, ఇప్పుడున్న పద్ధతులకు అనుగుణంగా ఇండస్ట్రీ జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్. అంటే ఈ రోజు భారతదేశంలో ఇంత పెద్ద సక్సెస్ఫుల్ ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి అంత సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్లు వేరే ముఖ్యమంత్రులు లేరు 29 రాష్ట్రాలలో. కానీ ఎందుకో విశాఖ ఉక్కు లాభాల బాటలు పట్టలేకపోతుంది. వాళ్ళ తెలివి ఎట్లయితే సాక్షి, ఇందిరా టీవీ, భారతీయ సిమెంట్లకు, వీళ్ళకి ఎట్లయితే ఇండస్ట్రీస్ పనిచేసినట్టు వాళ్ళిద్దరు ఆలోచన సబ్జెక్ట్ వేరు. కానీ ఇప్పుడు దానికి రీజన్స్ వాళ్ళ చేతుల్లో లేదు. దానికి విశాఖ ఉక్కు మెయిన్ డ్రాబ్యాక్ అక్కడ క్యాపిటల్ మైన్స్ అనే ఇష్యూ ఉంటే అదే మనకి సమయం అయిపోయింది. నేను అనేది ఒక్క నిమిషం, మనకి టైం అయిపోయిందండి. రాకేష్ రెడ్డి గారు దాని మీద మూవీ తీసినప్పుడు నేను దాన్ని బాగా సపోర్ట్ చేశాను. నా ఫ్రెండే మూవీ తీశాడు విశాఖ ఉక్కు మీద, సత్యారెడ్డి గారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉండాలా, మీరు కంపల్సరీ ఒక ఆల్పైన్ మంది వెళ్ళి ఇద్దరికి చెప్పి విశాఖపట్నం ఇష్యూ అది ఇంకా బర్నింగ్ ఇష్యూనే చెప్పాలంటే. ఆ ఉక్కు ఇంకా కడుగుతానే ఉంది, చల్లారలేదు ఆ వేడి. చూద్దాం, మరోసారి దాని గురించి డిస్కస్ చేద్దాం.